సో ఇప్పుడు మనము ఒక వెరీ కామన్ మిస్కన్సెప్షన్ ని క్లియర్ చేస్తాం. లైక్ ఏంటంటే దెబ్బ తాకితే చాలా మంది ఎట్లా వస్తారంటే సార్ దెబ్బ తాకి ఏం చేసినాం అంటే జెడ్ బాంబ్ పెట్టినా, వేడి కాపడం పెట్టినా, మసాజ్ చేసిన. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద వెరీ బ్యాడ్ థింగ్స్ చేయడం మీకు దెబ్బ తాకితే. సో ఎటువంటి ఇంజరీస్ కి మనం ఐస్ ప్యాక్ పెట్టాలి, ఎటువంటి వాటికి మనం వామ్ ప్యాక్ పెట్టాలి. వామ్ ప్యాక్ కి కూడా రోల్ ఉంది, మనకు ఆయింట్మెంట్స్ కూడా రోల్ ఉంది. కానీ దెబ్బ తాకితే ఏం చేయాలి, మనకి లేకుంటే ఏం చేయాలి, ఎటువంటి పెయిన్ ఏం చేయాలి అనేది మన ఫిజియోథెరపిస్ట్ మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మనం లైక్ ఒక పర్సన్ కి దెబ్బ తాకింది అనుకోండి, సపోజ్ చేతికి బ్లంట్ ఫోర్స్ ఇంజరీ తాకింది, అంటే యాంకిల్ ట్విస్ట్ వాష్ ఉంది. సో అటువంటి అప్పుడు ఐస్ పెట్టాలా, కోల్డ్ హాట్ ప్యాక్ పెట్టాలి. అలాంటి టైంలో మనము ఐస్ ప్యాక్ యూస్ చేస్తేనే బెస్ట్. సో ఇంజరీ ఏదైతే 24 hours 48 hours లో ఏదైతే చిన్న ఇంజరీ వాట్ ఎవర్ బ్లంట్ ఫోర్స్ ఇంజరీ ఆర్ ఏదైనా దెబ్బ తాకినప్పుడు, యాంకిల్ ట్విస్ట్ అయినప్పుడు, అలాంటి టైంలో మనం ఐస్ ప్యాక్ యూస్ చేస్తేనే బెస్ట్. దాంతో ఏమవుతుందంటే దట్ ఐస్ ప్యాక్ క్రియేట్స్ కన్స్ట్రక్షన్ టు ద బ్లడ్ వెసల్స్. ఏదైతే బ్లడ్ సప్లై వెళ్తుందో ఆ పార్ట్కి దానికి రెడ్యూస్ చేస్తుంది. దానివల్ల స్వెల్లింగ్ తగ్గుతుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, దీంతో పాటు మనకు పెయిన్ కూడా తగ్గుతుంది. సో ఏదైతే కొత్త దెబ్బలు అనుకోండి, కొత్త దెబ్బలు తాకిన దానికి ఐస్ ప్యాక్ యూస్ చేస్తేనే బెస్ట్. సో వామ్ ప్యాక్ హీట్ కి ఎప్పుడు రోల్ అండి? సో మనకు అనుకోండి ఏదైతే పాత పెయిన్స్ ఉన్నాయనుకోండి, మనకి బ్యాక్ పెయిన్ సిమిలర్ టు కైండ్ 6 months, ఏదైతే మనకి మజిల్ పెయిన్ అలాంటి వాటికి సోర్నెస్ ఉన్న దానికి మనం హీట్ ప్యాక్ యూస్ చేస్తే బెస్ట్. మసాజెస్ కి ఏమైనా రోల్ ఉందా? సో మసాజ్ సార్ కొంతమంది ఐ విల్ టెల్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. వాట్ హ్యాపెండ్ ఇస్ దర్ ఇస్ ఒక పేషెంట్ వచ్చారు, అమ్మ నాకు దెబ్బ తాకిన దానికి జస్ట్ లిఫ్ట్ లో వెళ్ళేటప్పుడు నాకు షోల్డర్ కి దెబ్బ తాకింది. సో నేను ఏం చేశానంటే జెండు బాంబ్ పెట్టాను, దాని తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత ఆయిల్ పెట్టి మసాజ్ కూడా చేశానని చెప్పారు. దాంతో పెయిన్ తగ్గలేదు, కానీ పెయిన్ మరీ ఇట్ గాట్ వర్సన్, స్వెల్లింగ్ ఎక్కువైపోయింది. అసలుకి తను టచ్ చేసినా కూడా పెయిన్ వచ్చేది తనకు. సో ఎప్పుడైతే అలాంటి ఇంజరీ ఫ్రెష్ ఇంజరీ అవుతుందో మసాజ్ లాంటిది, ఆయిల్ పెట్టడం లాంటిది, జెండు బాంబ్ పెట్టి రాయడం కానివ్వండి, అలాంటిది ఎప్పుడు చేయకూడదు. మీ పెయిన్ తగ్గించడం కాకుండా మీరు దానికి మళ్ళీ వర్స్ చేస్తారు, కానీ అలాంటి మాత్రం చేయకండి. సో ఇన్ కన్క్లూజన్ ఒకటి చెప్తాను, మీకు దెబ్బ తాకంగానే ఏమవుతుందంటే మనకి బ్లేడ్ తో కట్ అయితే లోపల బయటికి బ్లీడ్ అయినట్టు, మనకి పెద్ద పెద్ద దెబ్బలకి లోపల బ్లీడ్ అవుతుంది, వాటిని కంట్యూజన్ అంటారు. సో ఆ రక్త నరాలని చిన్న చేయనీకి మనం ఐస్ బెటర్, మన కోల్డ్ పెడితే రక్త నరాలు నారో అయ్యి లోపల బ్లీడింగ్ ఆగుతుంది, పెయిన్ కంట్రోల్ అవుతుంది. సో కొత్త దెబ్బలకి మీరు ఏమైనా చేస్తే ఐస్ ప్యాక్ పెట్టండి. అది కూడా ఐస్ ని డైరెక్ట్ వెట్ ఐస్ ని స్కిన్ కాదు, దాని ఏమైనా ప్లాస్టిక్ కవర్ లో కానీ లేదంటే రెడీమేడ్ ఐస్ ప్యాక్ ని కానీ టచ్ చేస్తూ ఉండండి. పర్మనెంట్ అట్లానే పెట్టి ఉంచకండి, ఎందుకంటే దానివల్ల కూడా వచ్చే ప్రాబ్లం. హీట్ ఎప్పుడు అంటే దెబ్బ తాకని వాటికి, అంటే బ్లీడింగ్ ఛాన్స్ లేని వాటికి, అంటే చాలా రోజుల నుంచి బ్యాక్ ఎక్కువ అట్లాంటి వాటికి హీట్ పెట్టండి. అండ్ మసాజ్ లాంటిది ఏమైనా కావాలంటే ఎన్నో విధాలు ఉంటాయి, దాన్ని మ్యానిపులేట్ చేయండి, మాన్యువల్ థెరపీ అంటారు అవన్నీ. కానీ అవన్నీ మీరు సెల్ఫ్ గా చేయకండి, ఏ ట్రైనింగ్ లేని వాళ్ళతో చేయకండి. ఎందుకంటే ఏ డైరెక్షన్ లో చేయాలి, ఎంత ప్రెషర్ పెట్టాలి, ఇవన్నీ మనకి ఫిజియోథెరపిస్ట్ కే తెలిసి ఉంటుంది, వాళ్ళకి త్రూ దర్ ట్రైనింగ్ అండ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో మసాజ్ అనేది ఫిజియోథెరపిస్ట్, మసాజ్ అనేది యాక్చువల్లీ మసాజ్ కాదు, మాన్యువల్ థెరపీ ఇట్లాంటివి మీ ఫిజియోథెరపిస్ట్ త్రూనే గైడెన్స్ త్రూ చేయాలి. అది మీరు సెల్ఫ్ గా చేసుకోవద్దు, ఆర్ ఇంకెవరితో ట్రైనింగ్ లేని వాళ్ళతో చేయించుకోవద్దు. థ్యాంక్ యూ.